వెల్కమ్ టు శ్రేయ సింధు బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అన్నాక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇంకా బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. నేనైతే ఫస్టే ములక్కాయలు వేసుకొని ఆయిల్లో దీంట్లో మగ్గించుకుంటా అండి. ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్టే టమాటా వేసుకొని అవి మగ్గినాక ఇవి ములక్కాయలు అనేవి వేసుకుంటారు. ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ ఇట్లనే ములక్కాయలు వేసుకున్నాక అవి కొంచెం 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గించుకుంటా. అట్లయితే టేస్ట్ బాగుంటుందండి తింటుంటే ములక్కాయలు కూడా. నేనైతే పండు టమాటాలు అయితే ఒక 5-6 అట్లా తీసుకున్నా. ఇంకా దీనికి పండు టమాటాలు అయితేనే బాగుంటాయండి. కొంచెం దూర అయినా కచ్చా అయినా అవి అసలు బాగుండవు ఈ కర్రీకి. టమాటా కర్రీకి అయితే టమాటో ముక్కలు వేసి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 5-6 మినిట్స్ అవి ఉడికించుకోవాలండి. టమాటో కొంచెం మెత్తబడే వరకు మనం ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే ములక్కాయలకు అనేది కొంచెం ఉప్పు బాగా పడుతుందండి మంచిగా. ఇంకా ఫైనల్గా ఉడికిపోయాక మూత తీసుకొని మనకు తగ్గట్టు కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటా అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటా అంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలపాలండి. మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఆయిల్ చూడండి ఎంత బాగా తేలుతుందో పైన. కొత్తిమీర వేసుకుంటే గార్నిష్‌కి కూర అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేసి కామెంట్‌లో నాకు కామెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.